హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘుహంస కలెక్షన్స్ అండి. ఈరోజు మనం చూపించిపోయే డాన్సింగ్ డాల్ అంటాం కదండి, డాన్సింగ్ డాలు. సో క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని వామ్ సిల్క్ అంటారండి, వామ్ సిల్క్ సిఫాన్ అంటారనమాట. కొంతమంది పీసీ మోస్ అంటారు, మోస్ క్రేప్ అంటారు. సో వాట్ ఎవర్ ఏదైనా సరే క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుందండి. ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డాన్సింగ్ డాల్ అండి. ఇవి డాన్సింగ్ డాల్‌లో ఇదొచ్చేసి అరిటాకు గ్రీన్ అండి. ఇది అరిటాకు గ్రీన్‌కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఇది జాయింట్ శారీ అండి. 2 కట్ శారీ అండి ఇదొచ్చేసి. 2 కట్ శారీ జాయింట్ అనేది కింద కుర్చీల్లోకెళ్ళిపోతుంది. అంటే సెంటర్ జాయింట్ వస్తుంది. కింద కుర్చీల్లోకెళ్ళిపోతుంది కాబట్టి మీకు జాయింట్ అనేది కూడా కనిపించదు. అండ్ ఇదొచ్చేసి శారీ లెంత్ వచ్చేసి 6+ వస్తుందండి. అంటే 6½ వస్తుంది. దీనికి శారీ బ్లౌజు, పళ్ళు అనేది రాదండి. ఈ శారీస్‌కి బ్లౌజు అండ్ పల్లూస్ అనేవి ఏవి రావండి. శారీ మాత్రం 6½ వస్తుందండి. సో మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోగలను అనుకుంటే గనక యూ కెన్ గో అండి. శారీగా యూజ్ చేసుకోవచ్చు, జాయింట్ చేసుకొని ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో యూజ్ చేసుకోవచ్చు, పేరప్ చేసుకోవచ్చు. ఆర్ లేదా కనుకుంటే మామ్ అండ్ డాటర్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఆర్ లేదంటే గనక ఇద్దరు డాటర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళకి అట్లయినా వాటిని కన్వర్ట్ చేసి లాంగ్ ఫ్రాక్స్ లేదంటేనేమో లెహెంగా లాగా స్టిచ్ చేసుకోవచ్చండి. వాటెవర్ ఏదైనా మన ఐడియాలజీ బట్టి ఉంటుందండి. ఏవైనా సరే మనకు వచ్చే థాట్స్ వల్ల వాటిని ఏదో అంటారు కదా! ఎంత వాల్యూ పెట్టి కొన్నామా అన్నది కాదండి. మన ఐడియాలజీ ఎలా ఉంది, మనం ఎలా క్రియేట్ చేసాము, ఎంత తక్కువ దాన్ని కూడా మనం ఎంత వాల్యూగా క్రియేట్ చేయగలమా అన్నదాన్నే అనేది కాన్సెప్ట్ అండి. ఐ మీన్ నా కాన్సెప్ట్ కాదు. ఎవరికైనా ఐడియాలజీ ఉంటదండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఐడియా ఉంటుంది. సో అట్లా మనకొచ్చే ఐడియాస్‌ని బట్టి మనం దాన్ని ఎలా అయినా కన్వర్ట్ చేసుకోగలుగుతామండి. చెప్పాను కదా! ఇదొచ్చేసి 2 కట్స్ అండి. జాయింట్ అనేది సెంటర్ జాయింట్ వస్తుంది. జాయింట్ అనేది కింద కుర్చీలోకెళ్ళిపోతుంది కాబట్టి మీరు శారీగా యూజ్ చేసుకొని ఆపోజిట్ ఐ మీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో పేరప్ చేసుకున్నా కూడా శారీగా చాలా బావుంటుందండి. ఆర్ ఎల్స్ లేదంటే కనుక చెప్పాను కదా! కిడ్స్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా మామ్ అండ్ డాటర్ లాగా లెహెంగా లాగా. ఎందుకంటే 6+ వచ్చినప్పుడు ఇద్దరికీ సరిపోతుంది మామ్ అండ్ డాటర్‌కి. ఎందుకంటే 5 కాదు కదా! 6½ వస్తుంది. 6 మీటర్లన్నర వస్తుంది. 6 మీటర్లన్నర వచ్చినప్పుడు మామ్ అండ్ డాటర్‌కి ఖచ్చితంగా అవుతుందండి. సో అట్లా అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ప్రైస్ విషయానికొస్తే మాత్రం చాలా రీజనబుల్ అండి. ఇది ఒకవేళ జాయింట్ కాకుండా ఫుల్ శారీ అయ్యుంటే గనక 500కి 5+ అమ్ముతారండి. సేల్ చేస్తారు. సో ఇది జాయింట్ రావడం వల్ల కూడాను చాలామంది 4కి కూడా సేల్ చేసేవాళ్ళుంటారు. బట్ మన ఛానల్స్‌లో వచ్చేసి 269 రూపీస్ అండి. ఓన్లీ 269 రూపీస్ అండి. ఈ ప్రైస్ నిజంగా నా దగ్గర బై చేసేటప్పుడు ఐ మీన్ నా దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు నా ప్రైస్ నిజంగా వర్తా కాదా అని మీకు అనిపిస్తే గనక ఇంకా అదర్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా! సో అక్కడ కూడా ఎంక్వైరీ చేయండి. సో ఈ ప్రైస్ కనుక తక్కువగా వస్తే మీరు యూ కెన్ గో అక్కడికే వెళ్లి తీసుకోవచ్చు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. నా దగ్గరే కొనమని నేను అనను. బట్ ఏంటంటే ఒక్కసారి కంపారిజ్ చేసుకోండి. పక్క వాళ్ళ ప్రైస్ కన్నా మన ప్రైస్‌కి ఎలా ఉంది? తక్కువగా ఉందా? ఎక్కువగా ఉందా? అనేది ఒకసారి కంపారిజ్ చేసుకొని ఎక్కడైనా తీసుకోండి. ఎందుకంటే ఎవ్వరివైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని లేదా శారీ ఏదైనా క్లాత్ వాటెవర్ ఏదైనా సరే మనం ఒకటి కొనాలనుకున్నప్పుడు ఒక 2, 3 సార్లు ఆలోచించుకుంటాము. ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటాం కదా! సో ఇది కూడా అలానేనండి. ఒక 2, 3 ఛానల్స్‌లో చూడండి. చూసిన తర్వాత ఈ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే గనక నిజంగా నేను ఐ మీన్ దాన్ని ఎలా చెప్పగలను. బట్ ఏంటంటే ఈ ప్రైస్‌కి నిజంగా ఎవ్వరు ఇవ్వరండి. ఎందుకంటే 350 అబోవ్ సేల్ చేస్తారు కాబట్టి నేను ష్యూర్‌గా చెప్తున్నాను. ఈ ప్రైస్‌కైతే అస్సలు రాదండి. ఎందుకంటే 2 మీటర్ బిట్టే 50 రూపీస్‌కి అమ్ముతున్నామండి. అలాంటిది 6½ మీటర్ శారీస్‌ని 269 రూపీస్‌కి ఇస్తున్నామంటే ఇది నిజంగా వర్తే కదండీ. సో అలా ఆలోచిస్తే గనక అలా ఆలోచించాలని కాదు. ఎట్లా ఆలోచించినా గానీ ప్రైస్ తక్కువని నేను చెప్తున్నాను. ఓకే. మీకు కూడా బిలీవబుల్‌గా అనిపిస్తే గనక మీరు బై చేయొచ్చండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా గానీ మనందరం ఆలోచిస్తాం కాబట్టి సో అందరం కాదు నేను కూడా ఆలోచిస్తాను అలానే. ఎక్కడ తక్కువగా ఉందని ఆలోచిస్తాం కాబట్టి సో ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర చూడండి. ప్రైస్ తక్కువగా ఉన్న దగ్గరే ఎవరైనా బై చేస్తాం కాబట్టి ఒకసారి థింక్ చేయండి. ఎక్కడ ప్రైస్ తక్కువగా ఉందనేది ఆలోచించండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ కొనుక్కోవాలని. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.